డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామశర్మ గురుగారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల్ని మనం మాట్లాడి చర్చిద్దాం. హలో అండి గురుగారు. నమస్కారం. నరసింహార్పణం. గురుగారు, ఇప్పుడు ఎప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ప్రతిసారి అందరికీ ఈ సందేహం అనేది ఉంటుంది. అదేంటంటే ఆడవాళ్ళకి నెలసరి ఉన్నప్పుడు ఇంట్లో పూజలు చేయకూడదు అని అంటూ ఉంటారు. కొంతమంది ఏమో చేసుకోవచ్చు అంటారు, లేదు ఆడవాళ్ళు చేయకూడదు మగవాళ్ళు చేయొచ్చు అంటారు. అసలు ఎలా చేసుకోవాలి? పూజలు చేసుకునే విధానం ఉంది అని అనుకున్నా కానీ ఇక్కడ పూజలు నెలసరి ఉన్నప్పుడు ఉదాహరణకి వెనకట నుంచి లెక్క వేసుకుంటే ఆడవారికి ఇబ్బంది ఉంటే ఆడవారిని ఇంట్లో పనులకు దూరంగా పెట్టేవాళ్ళు. బాగా వెనకటికి వెళ్తే వాళ్ళని ఊరవతల ఉంచేవాళ్ళు. ఊరవతల ఇళ్లల్లో గుడిసెల్లో ఉంచేవాళ్ళు. బాగా వెనకట లెక్కేస్తే ఇప్పుడు లేదు, సమాజం కూడా ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకు ఉంచేవారు అంటే ఆడవారు రజస్వలైన దగ్గర నుంచి వారికి ప్రతి నెల వచ్చేటువంటి ఇబ్బందుల్లో వాళ్ళలో ఉన్నటువంటి బ్లడ్ బయటకు వెళ్తుంది, రక్తం. ఆ రక్తంలోంచి వారి శక్తి మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది, నీరస పడిపోతూ ఉంటారు. కాబట్టి వారికి ఈ సమయంలో ఋతుస్రావం అయ్యేటువంటి సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి విశ్రాంతి అవసరము, రెస్ట్ అవసరము. అలా ఉండగలిగితేనే వారు మళ్ళీ ఈ 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ శక్తిని పుంజుకొని ఎటువంటి పని చేయరు, ఇంకా నీరసం కారు కదా. అసలే నీరసం అయినారు, పని చేసి ఇంకెక్కువ నీరసం కారు కదా. కాబట్టి తిన్న ఆహారం కాస్త వంట బట్టి మళ్ళీ ఇంకొక 20 రోజుల వరకు కూడా వీళ్ళు శక్తిని పుంజుకొని ఉల్లాసంగా ఉండగలుగుతుంటారు, యాక్టివ్గా చేయగలుగుతూ ఉంటారు ఇంట్లో పని. అందుకని వారిని దూరంగా ఉంచుతారు, ఎటువంటి పని చెయ్యవద్దు అంటారు. ఇప్పటికే అది పాటిస్తే మంచిది. అటువంటి ఇబ్బంది ఉన్నటువంటి ఆడవాళ్ళని 5 రోజుల పాటు 5 రోజుల పాటు ఖచ్చితంగా వారికి ఒకవేళ ఆరోగ్య సమస్య సహకరించకపోతే కొంతమంది కొన్ని ఎక్కువ రోజులు కూడా ఋతుస్రవణం అవుతూ ఉంటుంది. అలా ఎక్కువ రోజులైతే ఎన్ని రోజులైతే అన్ని రోజులు వాళ్ళని దూరంగా ఉంచి ఎటువంటి పని చెయ్యకుండా ఉంచటమే ఉత్తమం. ఇంట్లో ఏమీ ముట్టుకోకుండా ఉంటే మంచిది. అటువంటి ఆడవారు అలా వండిన అన్నం కనుక తింటే విషంతో సమానంగా చెప్తారు. కాబట్టి వాళ్ళని దూరంగా ఉంచమని చెప్తాం. కాబట్టి అలా ఉండాలి. 1. 2, పూజల విషయానికి వస్తే ఎందుకు వాళ్ళని దూరంగా ఉంచితే వాళ్ళు విడిగా ఉండి వారు ఏమీ ముట్టుకోకుండా ఉంటే ఇంట్లో మగవారు పూజ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కావచ్చు, వాళ్ళ పల్లెటూళ్ళల్లో కూడా లెక్క వేసుకుంటే ఇళ్లల్లో కడుపుతారు. వాళ్ళు కూడా ఇంట్లో కలపకపోతే వెళ్ళట్లేదు, చెయ్యట్లేదు. పసిపిల్లగాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేసి పెట్టేవాళ్ళు లేరు. ఇలా అనేక రకాల కారణాలతో ఆఫీసులకు వెళ్ళాలి, ఏదో ఒక కారణాలతో ఇంకా వాళ్ళు వెనకట ఉన్నట్లుగా ఒక రూమ్లో ఉండటం చేయటం కాకుండా ఇంట్లో అన్నీ ముట్టుకొని కలుపుకొని పోతూ ఉన్నారు. అలా ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పూజ చేయకూడదు. ఋతుస్రావం సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ముట్టుకోకుండా దూరంగా ఉంటే మగవాళ్ళు చేయవచ్చు. కలుపుకొని పోతే వాళ్ళు కూడా ఇంట్లో అన్నీ ముట్టుకొని చేస్తూ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మగవారు కూడా పూజ చేయవద్దు. పూజా గది సపరేట్ ఉంటే మాత్రం తలుపులు వేసి పెట్టడం ఉత్తమం. ముందే తెలుస్తుంది కదా ఆడవారికి వాళ్ళు రేపు వచ్చేటట్లుందని. దాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి ముందే శుభ్రం చేసి పెట్టుకొని తలుపులు వేసి పెట్టుకోవడం ఉత్తమం. అందుకని పూజలు చేయకూడదు. ఎన్ని రోజులైతే మినిమం 5 రోజులు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పూజకి అర్హులు కారు. 3 రోజులే కదా, 4వ రోజు తలంటి స్నానం చేస్తే అయిపోతుంది, పనికిరాదు. నిండా 5 రోజులు ఉండాలి. 6వ రోజు నుంచి పూజ ప్రారంభం. అంటే వీరు 25 రోజులు ఈ ఆడవారు పూజ చేసుకోవచ్చు. 25 రోజులు ఏ పూజలో అయినా పాల్గొనవచ్చు. ఒక 5 రోజులు ఆపాలి. నెలకు 30 రోజులు కదా మనం, అలా లెక్క వేసుకుంటే 25 రోజులు ఖచ్చితంగా హాయిగా బ్రహ్మాండంగా పూజలు చేసుకోవచ్చు. ఈ 5 రోజులు చేయవద్దు. కలుపుకొని చేస్తే ఇంట్లో పుణ్యవాచనం చేయించుకొని ఆ తర్వాత 6వ రోజు పుణ్యవాచనం చేయించుకొని ఇల్లంతా శుద్ధి చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయాలి కలుపుకొని పోతే. అంటే మన గోవుకు సంబంధించినటువంటి మూత్రాన్ని తీసుకొని వచ్చి మంత్రయుక్తంగా చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు. గోమూత్రాన్ని ఇంట్లో చల్లుకొని చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయాలి.
అలా చేస్తూ ఉంటేనే మనకి శుద్ధి అయినట్టు లెక్క. అలా చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కలుపుకుండా వాళ్ళకు విశ్రాంతి ఇస్తే ఉత్తమం. ఇటు ఆరోగ్యరీత్యా ఇటు శాస్త్రరీత్యా రెండు ఉపయోగాలే కదా. శాస్త్రంలో కలుపుకోవద్దని చెప్పింది. ఎందుకు కలుపుకోవద్దు అంటే శాస్త్రం కూడా ఎట్లా చెప్తుంది అంటే మన పరిస్థితిని కూడా శాస్త్రం అర్థం చేసుకొని చెప్తుంది. వాళ్ళకి విశ్రాంతి అవసరం కాబట్టి ముట్టుకోవద్దు, కలపొద్దు, వాళ్ళని దూరంగా ఉంచాలి అని శాస్త్రం చెప్పింది కదా. విశ్రాంతి అవసరం కాబట్టి వాళ్ళని దూరంగా ఉంటా అని చెప్పింది. ఇదంతా మూఢనమ్మకం, ఇట్లాంటివి ఉండవు అని మనం ఇవాళ మాట్లాడుతున్నాం, కానీ కాదు, ఖచ్చితంగా ఉంది. శాస్త్రం మొత్తం కూడా మన శ్రేయస్సుని ఉద్దేశించే చెప్పింది, కానీ మన మీద పగలతోటి చేసి కాదు. ఏ శాస్త్రం అన్నా తీసుకోండి, అందులో మన బాగోగుల్ని ఉద్దేశించి మాత్రమే శాస్త్రం మనకు నియమాలు చెప్పబడి ఉంది. దాన్ని అర్థం చేసుకుని ఉండటమే ఉత్తమం. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు తరించిపోతారు. లేదు అంటే భగవంతుడి దయ వాళ్ళ ప్రాప్తం. అలాగే గురుగారు, ధన్యవాదాలు. మంచిదమ్మా.